హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు రొయ్యల కర్రీ చాలా ఈజీగా, స్పైసీగా, టేస్టీగా ఉండేలా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. తక్కువ రొయ్యలతో కర్రీ ఎక్కువగా వచ్చేలాగా, రొయ్యలు రబ్బర్లా కాకుండా సాఫ్ట్గా ఉండేలాగా మంచి గ్రేవీతో టేస్ట్గా, స్పైసీగా ఎలా చేయాలో ఈరోజు నేను మీకు ఎవరు చెప్పని విధంగా చేసి చూపించబోతున్నాను. కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు 1/2 kg రొయ్యలు తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఒక గిన్నెలోకి వేసుకుని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కడుక్కుని పక్కన పెట్టుకోండి. ఇలా ఉప్పు, పసుపు వేసి కడుక్కోవటం వలన రొయ్యలు స్మెల్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి మాడిపోకుండా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం బండి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి కూర స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్ పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు, 2.5 స్పూన్ల ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మసాలాలు, స్పైసెస్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే మనకి కూర అనేది టేస్ట్గా ఉంటుంది, స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు కొంచెం ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. రొయ్యల్ని ఎక్కువగా ఫ్రై చేస్తే మనకి రొయ్యలు తినేటప్పుడు రబ్బర్ లాగా ఉంటాయి. కాబట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న టమాటాలు, కరివేపాకు వేసుకుని టమాటాల్లోనే వాటర్ అంతా పోయి టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకుని ముందుగా కాకుండా ఇలా కర్రీ సగంలో ఉండగా వేసుకుంటేనే మనకి ఆ ఫ్లేవరు, టేస్ట్ అనేది తెలుస్తుంది. వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ సోంపు, 2 ఇప్పుడు మసాలా 4 లవంగాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని నూరుకోండి. ఇలా సోంపు వేయటం వల్ల మనకి కర్రీ ఇంకాస్త టేస్ట్గా ఉంటుంది. కాబట్టి అసలు స్కిప్ చేయకండి. కావాలంటే మీరు మిక్సీలోకి వేసుకుని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా నూరుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోండి. మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ వేయటం వల్ల మనకి కర్రీ గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కలుపుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. కారం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి కర్రీ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా నూరుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 5-6 నిమిషాలు వాటర్ కూడా సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అప్పుడే మనకు కర్రీ మాడిపోకుండా ఉంటుంది. రొయ్యల కర్రీలోకి వాటర్ ఎక్కువగా పట్టవండి. కాబట్టి ఒక టీ గ్లాస్ కానీ లేదా ఒక చిన్న కప్పు కానీ పోసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక ఆయిల్ పైకి తేలుతుండగా మనం ముందుగా నూరుకున్న మసాలాలు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఈ మసాలా వేయటం వల్ల మన కర్రీ ఇంకాస్త టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకుని దించుకుంటే ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉంటే మన రొయ్యల కర్రీ రెడీ.
ఇంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.